ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ, అంటే రాయలసీమ ముద్దు బిడ్డలందరికీ నా నమస్కారాలు. ముందుగా చెప్పబోయే ముందర నన్ను నేను పరిచయం చేసుకోదలుచుకున్నాను. నా పేరు అశోక్ వర్ధన్ రెడ్డి, నాది అనంతపురం జిల్లా తాడిపత్రి. నేను ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి, బాగోగుల గురించి చాలామంది బాధపడ్డారు. కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ అయితేనేమి, కొంతమంది ఫేస్బుక్లో అక్కడ ప్రాంత పెద్దలైతేనటువంటి వారైతేనేమి వాళ్ళ ప్రాంతాల గురించి చాలా బాగా రాశారు. కొందరు పెట్రో కారిడార్ అని, కాకినాడ వైజాగ్ పెట్రో కారిడార్ అని చెప్పేసి, కొంతమంది రాజమండ్రిలో మా ఏరియాలో ఇవి ఉంటే బాగుంటాయని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఈ గుంటూరు విజయవాడలో రాజధాని అయితే మాకు బాగుంటుందనేసి, ప్లస్ లుక్కిస్ట్ పాలసీ వస్తే ఈ కోస్తా ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుందనేసి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అలాగే నాయకులు కూడా చాలామంది పోరాడారు. అవునప్ప, బాగానే మాట్లాడినారు, అందరూ కోస్తా గురించి బాగానే మాట్లాడినారు. ఇంకా తీసుకుంటే రాయలసీమకి ఏంది లేవా, ఏం లేవా అని ఆలోచించిన. అవునేమో మేము వెనకబడిన వాళ్ళేమో మాకేం లేవేమో అనుకున్నాను. కానీ తీసుకుంటే ఒక ఆయన చెప్పినాడు, ఈయనకు నా ఫ్రెండ్ కొలీగ్, మీ విజయనగరం హంపి గురించి నేను ఒక థీసిస్ రాశానప్ప, ఒకసారి చదువు అన్నాడు. అరే తీసుకుంటే అక్కడ ఒక ఇటాలియన్ ట్రావెలర్ ఉన్నాడంట, నికోలస్ డి కొంటే అనేసి. ఆయన వచ్చేసి యూరోపియన్స్కి ఎక్కువ భారతదేశం రత్నగర్భం అని చెప్పేసి ఇక్కడ ప్రాంతం చూడాలని ఎక్కువ ఆశ కలిగేది. వాళ్ళందరూ ఢిల్లీని చూడాలనో లేకపోతే అలహాబాద్ని చూడాలని కాదంట, కేవలం హంపి నగరాన్ని, మన నగరాన్ని, రత్నాలు రాసినలు పోసిన ఈ నగరాన్ని చూడాలని అనుకున్నారంట. అవును, బాగానే ఉంది. మరి కొంచెం ముఖ్యంగా ఇంకొకటి తెలుసా, ఇన్ఫర్మేషన్ ఎక్కువ అన్నాడు. ఏంటన్నా అంటే, మీకు ఒకటి తెలుసా, శ్రీకృష్ణదేవరాయలు ఒకప్పుడు తిరుపతిని దర్శనార్థం వెళ్తూ అనంతపురం జిల్లాలో ఏనుగుల మంద అడ్డొచ్చి 45 రోజుల పాటు ఈ పెనుగొండ ఏరియాలో ఉన్నాడు, విడిది చేశాడని చెప్పారు. అవునబ్బా, ఇక్కడ రాళ్ళు లేవు, మామూలు కంపచెప్పలు పెరగవే నీళ్ళకి, ఏడున్నాయి అంత అడవులు, ఏనుగులు ఏడున్నాయని చెప్తే వీళ్ళు చెప్పినారు, ఏనుగుల గుంపులు అంటే ఒకప్పుడు టేకు అరణ్యాలతో కలకల్లాడేది అనంతపురం ప్రాంతం. ఈనాడు తీసుకుంటే అవన్నీ ఏడిపోయినాయి. మనం చేసుకున్న స్వయం కృతాపరాధం. మీరందరూ తీసుకుంటే నీళ్లు లేవంటున్నారు. కానీ నేను ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇవన్నీ చూస్తే మనం వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో కోకొల్లమైన చెరువులు ఉన్నాయి. వీటిని మనం మరమ్మతులు చేసి వాటిలో నీళ్లు పెంపొందించుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వల్ల మనం కొంచెం అభివృద్ధి చెందుతాం. తీసుకున్నాం, సరే. ఇవన్నీ నాకే తెలుసు. నేను ఇంటికాడ ఏదో మామూలు ఎస్ఆర్ఆర్లో కూర్చునేవానికి రూమ్లో ఉన్నది తెలుసా, మా ఊర్లో ఉన్న మైసూర్ రెడ్డికి తెలిగిపోయినాయి, మా ఊర్లో ఉన్న కరుణాకర్ రెడ్డికి తెలిగిపోయినాయి, పట్టాల శ్రీరామ్కి తెలిగిపోయినాయి. వీళ్ళందరూ ఏడిపోయినారప్ప అనుకున్నా. సరేలే, పోతే పోయిందిలే, మనకన్నా పత్రికలు ఉన్నాయా అని చూసిన. పత్రికలు తీసుకుంటే మనకున్న అద్భుతమైన పత్రికలు, పేర్లు వద్దులేండి, నేను చెప్తే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ మొదలు, సాక్షి అయితేనేమి, సాక్షి గురించి కూడా మన పత్రిక అని చెప్పాడు. కానీ సాక్షి మన పత్రిక కావచ్చు, మన వాళ్ళదే కావచ్చు, కానీ అందరికంటే సాక్షి సీమాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ కార్యాలయం విజయవాడలో ఫస్ట్ పెట్టింది సాక్షినే. ఆ విషయం మర్చిపోవాల్సిన అవసరం లేదు. అలాగే వీళ్ళు రాజధాని నగరాల గురించి మాట్లాడుతూ ఈ ప్రాంతం అయితే బాగుంటుంది, అలాగే ఒంగోలు అయితే బాగుంటుంది, దీనికి రాయలసీమ వాసుల అభ్యంతరం లేదు, వీళ్ళు పైపెచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారంట. ఎవరు హర్షం వ్యక్తం చేసినారో ఏమో మాకైతే తెలియదు. శ్రీబాగ్ ఒప్పందం గురించి ఏం మాట్లాడారు ఆ రోజు? మీరు తమిళనాడు వాళ్ళతో భయపడి ఇంతమంది కలిస్తేనే, తెలుగు వాళ్ళందరూ కలిస్తేనే రాయలసీమలో మద్దతు ఉంటేనే మనకు రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పేసి మమ్మల్ని కలుపుకొని, మీరు కలుపుకుంటే మేమేం చెన్నపట్నమే మాది, చెన్నపట్నం పోగొట్టుకుంటే, కృష్ణగిరి పోగొట్టుకుంటే, బళ్ళారి పోగొట్టుకుంటే, ఇవన్నీ పోగొట్టుకున్నారు కాబట్టి మీకు రాజధాని కర్నూలు చేస్తున్నాము కాబట్టి మీరు పెట్టుకోండి అని చెప్పినారు. ఇవన్నీ ఇన్ని నష్టాలు కష్టాలు బేరీజు వేసుకొని ఆనాడు కోస్తాంధ్ర పెద్దలు మాకు చెప్పినారు, మీకు హక్కు ఉంది రాజధాని అని చెప్పేసి ఇచ్చినారు. ఈనాడు ఎవరైనా మాట్లాడుతున్నారా రాజధాని గురించి? ఈ ప్రాంతంలో ఏందన్నా పెడితే ఎవరు మద్దతు లేదు. ఇంకా రాజకీయ నాయకులు తీసుకున్నారా? ఒకప్పుడు పూర్వపు రోజుల్లో, అంటే సమీప పాతకాలంలో ఏం జరిగిందంటే, ఒక చర్చా వేదికలో నాకు కొంతమంది అభిమానం, వాళ్ళలో మైసూరారెడ్డి గారు అభిమానం, ఆయన సీమాంధ్ర అనే ఒక పదజాలాన్ని కూడా వ్యతిరేకించినాడు. మీరు ఆ మాట మాట్లాడుతుండయ్యా, మీరు మాట్లాడితే రాయలసీమాంధ్ర అని మాట్లాడండి కానీ సీమాంధ్ర అని చీల్చేసి చెప్పినాడు. అబ్బా సార్లే దొరికినాడు మా అయిపోగాడు, ఇంకా దుమ్ములు ఎత్తాడులే అని చూస్తే ఆయన ఒక రాజకీయ పార్టీలో పడేసి ఈనాడు బయటికి రాకుండా మాట్లాడలేకపోతున్నాడు. ఇలా రాజకీయ పార్టీలు కానీ పత్రికలు కానీ మనకి ఏమాత్రం మద్దతు లేవు. సో ఇంకా ఎవరున్నారంటే మనకు ఒకటి ఉంది, సోషల్ మాధ్యమం, సోషల్ మీడియా ఉంది. సో ఈనాడు మేమందరం, రాయలసీమ జనార్దన్ గారు అయితేనేమి, మేడం గారు వత్సల గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నట్టు నా ఫ్రెండ్స్ అయితేనేమి, మేమందరం ఫేస్బుక్ ద్వారా, వాళ్ళెవరో పత్రికలు, వారెవరో పొలిటీషియన్స్, వాళ్ళ పరిధులు ఉంటాయి, వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి, వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ మేము ఒక అడుగు ముందుకేస్తే మా వెనకాల రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి మాట్లాడాను. అలాగే మీరు తీసుకుంటే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ ఒకసారి ఆలోచించాలి.
ఎందుకంటే నేను ఇంకా బాధపడినాను, రూమ్లో బాధపడినా అలాగే తీసుకుంటే ఎస్ఆర్ నగర్లో ఎప్పుడైనా సరే మనం పోయినప్పుడు అక్కడ ఉన్న అడగ తినే వాళ్ళని ఒకసారి నాకు మాట్లాడే అలవాటు, ఏ ఊరమ్మా అనే అలవాటు. అలా అడగడంతో ఏమైందంటే నాకు తెలిసిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న అడుగు తినే వాళ్ళంతా కదిరి ప్రాంతం చెందిన వాళ్ళు. ఏం తీసుకున్నారంటే ఏమయ్యా నా ప్రాంత ప్రజలు ఏం భూములు లేవా ఏమయ్యా ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి. 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఒక ప్రాంతంలో ఉంటే లక్షాధికారులు నా ప్రాంతంలో ఉన్నవారు ఆత్మాభిమానం చంపుకొని ఎందుకు అడుగు తింటున్నారు? ఆ ప్రాంతం ఎమ్మెల్యేలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న మా ప్రాంతంలో మా రాజకీయ నాయకులు కానీ ఏమాత్రం మాట్లాడలేకపోతున్నారా? ఎందుకంటే ఇవన్నీ తీసుకుంటే నెక్స్ట్ మేడం అది కూడా మేడం, ఎందుకంటే మేము అలాంటి పరిస్థితులలో మా ప్రాంతం నుంచి మేము విద్యావంతులు కానీ ఇక్కడ ఫేస్బుక్లో వచ్చిన యువకులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరి సహకారంతో ముందుకు అడుగు వేస్తాము. అలాగే మీరు తీసుకుంటే ఒక విషయం మొన్న అన్నారు ఇవన్నీ మాటలు జరుగుతున్నాయి, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు. నాతో నేను అంతర్మతం ఏదో సఫర్ అవుతుండేవాడిని ఇంటర్నల్గా, ఏందబ్బా ఇట్లా జరుగుతున్నాయని. కానీలే ఎందుకు కలిసి ఉంటే బాగానే ఉంటుంది కదా. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒకరోజు అన్నాడు, ఈ కోస్తా వాళ్ళతో మనకు సరిపోదప్ప, వాళ్ళతో మనం పొసగలేము అన్నాడు. పొసగలేమంటే ఎందుకు పొసగలేము, బాగానే మాట్లాడతామే, మా ఆఫీసులో బాగానే మలుస్తారు, మా విషయాలు చెప్తే బాగానే ఉండారే, లేదు అబ్బద్దంలే అనుకున్నా. కానీ ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ముఖ్యంగా తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తిరుపతిలో ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఉండగా, తమ్ముళ్ళు నేను చెబుతున్నాను, నేను సీఎం అయిన తర్వాత అక్కడెక్కడో ప్రమాణ స్వీకారం చెయ్యను, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంద తిరుపతిలో మీ ముందర చేశాను అంటే ఆ రోజు స్పీచ్ అంతా మాట్లాడినా కానీ చప్పట్లు రాలేదు, కానీ ఆ మాటకు 1000 మంది విజిల్స్ వేసారు, చప్పట్లేసారు తిరుపతి వాసులు. కానీ వెంటనే తిరుపతిలో ఏర్పాటు చేస్తే వెంటనే రాజధాని నగరం తిరుపతి వాళ్ళు తీసుకుపోతారు, రాయలసీమలు తీసుకుపోతారనే ఉద్దేశంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేదు గుంటూరు విజయవాడ అయితే మేలు, ఇక్కడైతే బాగుంది, ఈస్ట్ వెస్ట్లో మనకి ఎక్కువ సీట్లు వచ్చాయి, ఇక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అలా అయితే నువ్వు ఏలూరులో పెట్టాల్సింది, విజయవాడ గుంటూరులో ఎందుకు పెడుతున్నావు? ఇలా తీసుకుంటూ పోతే వాళ్ళు ఈ చిన్న రాజధాని విషయంలోనే మనల్ని ఇంతగా మానిపులేట్ చేసి మనల నుంచి మనం పోరాడడం చేయలేకపోతున్నాం. వాళ్ళ ముందర మనం గెలిచే అవకాశాలు లేవు, వాళ్ళ నుంచి మనము సాధించుకునే విషయాలు లేవు. అలాగే మనందరం కష్టపడి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు కానీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి కొంచెం అప్రాంత ద్వేషం కానీ ఎక్కువ ఆ ద్వేషాన్ని వాళ్ళు ప్రజలకు తీసుకెళ్లారు కాబట్టి విజయం సాధించారని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నారు. మనం మన ఉద్యమాన్ని కోస్తాంధ్ర ప్రజలపై ద్వేషం లేకోకుండా ఆత్మ బలిదానాలు అనేవి లేవకోకుండా మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి. ఆ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ బలిదానాలు లేవు, కోస్తాంధ్ర పైన ద్వేషం లేకుండా మన విజయాన్ని తెంచుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. జై రాయలసీమ.